హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకధార సిల్క్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవ్వాలని ఆశిస్తున్నానండి. మీ అందరికీ కూడా ఈ వీడియోలో నాకొచ్చేటువంటి కొన్ని కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వబోతున్నాను. అయితే మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్‌గా అనిపిస్తుంది. మీ అందరి సపోర్ట్ అంతా ఇంత కాదండి. నాకు చాలా చాలా బూస్టప్ అండి మీరందరూ ఇచ్చే సపోర్ట్. మీరిచ్చే కామెంట్స్ కావచ్చు, మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ కావచ్చు, మీరు మాట్లాడే విధానం కావచ్చు, మీ ప్రేమాభిమానాలు కావచ్చు, ఎప్పటికీ కొనలేనివండి. ఏం పెట్టినా కూడా నేను కొనలేను. చాలా చాలా థాంక్స్ అండి. నా కస్టమర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా అభిమానిస్తారు. మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలండి. అదేంటనంటే రీసెంట్‌గా 1 డే బ్యాక్ అనుకుంటాను. ఒక మేడం గారేమో మనకి ₹399 సంక్రాంతి శారీస్ ఉన్నాయి కదా! అవి ఆర్డర్ పెట్టుకున్నారనమాట. మనమేమో ఆ ఆర్డర్ కూడా మనం ప్యాక్ చేసాము. అలాగే వేరొక అమ్మాయేమో 650 పట్టువి రెడ్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్‌తో వచ్చింది కదా! సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్‌తో జెరీ వర్క్ అనమాట అది. అయితే ఆ శారీస్‌ని ప్యాక్ చేసాం. ఇవి ప్యాక్ చేసాము. అయితే ఏదైతే పట్టు శారీస్ అడ్రెస్ ఉందో అది 399 సంక్రాంతి శారీస్‌కి ప్యాకెట్ మీద రాసేసి ఏమో ఈ సంక్రాంతి శారీస్ ఏదైతే అడ్రెస్ ఉందో అది వీళ్ళకి రాసాం. అంటే ఒకరిదొకరికి రాసేసారనమాట. టీమ్ మెంబర్ చూసుకోలేదు. అంటే కన్‌ఫ్యూజ్ అయిపోయారు ఇన్ని పార్సెల్స్ మీద. రాసేసారు. రాసేసిన తర్వాత ఈ పట్టు శారీ ఉంది కదా! రెడ్ కలర్ శారీ. ఈ శారీ పార్సెల్ అయితే వెళ్ళలేదు ఇంకా. వెయ్యలేదు మేము. ఈ ₹399 శారీస్ వెయ్యాల్సిన అమ్మాయికి ఈ పట్టు శారీస్ ప్యాకెట్ వేసేసాం. అంటే అడ్రెస్ ఏదైతే ఉందో అడ్రెస్ బట్టి వేసేసామనమాట. అయితే ఏమైందంటే వాళ్ళకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఓపెనింగ్ వీడియో చేసుకున్నారావిడ, ఆ మేడం గారు. ఓపెనింగ్ వీడియో చేసుకొని శారీస్ చూసి ఆవిడ కూడా షాక్ అయ్యి వెంటనే రాంగ్ శారీస్ వచ్చాయి మేడం అని చెప్పి మాకు మెసేజ్ పెట్టి ఆ వీడియో పెట్టారనమాట. మేము చూడగానే మేము కూడా షాక్ అయ్యాము. అయ్యో! ఏంటి ఎప్పుడూ లేనిది ఇలాంటిది జరిగింది అని చెప్పి. వెంటనే ఆ మేడం గారికి మెసేజెస్ పెట్టాము. ఆ మేడం మెసేజెస్ చూసి రెస్పాండ్ అయ్యారు. మేము కాల్ చేసి మాట్లాడామనమాట. మేడం అయితే మాత్రం చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారండి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలెండి, పర్వాలేదు. మీరు ఏ అడ్రెస్‌కైతే ఈ శారీస్ పంపించాలో చెప్పండి, మేమే పంపించేస్తాము అని అన్నారనమాట. నిజంగా చాలా థాంక్స్ అండి మీకైతే మాత్రం. ఎందుకు అనంటే ఒక జెన్యూన్‌గా మనం ఉన్నాం కాబట్టి మన మీద ట్రస్ట్ అనేది ఉందండి. అందువలన మన వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా అది పాజిటివ్‌గా మీరందరూ తీసుకోగలుగుతున్నారు. ఒక అమ్మాయికి చిన్న డ్యామేజ్ శారీ వచ్చింది. మనం అమౌంట్ రిఫండ్ చేశాము. అలాగే ఈవిడకి ఒక శారీస్‌కి ఒక శారీ వెళ్ళిందండి. అయినా కూడా ఆవిడ చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. చాలా చాలా థాంక్స్ అండి మీకైతే. నేను చాలా హర్ట్ అయ్యానండి. నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి ఫస్ట్ టైమ్ ఇలా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆ మేడం గారు ఫస్ట్ టైమ్ మన దగ్గర ఆర్డర్ పెట్టారు. అయినా కూడా మేడం చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు ఇలాగే మీ సపోర్ట్ కావాలండి. నన్ను ఇలాగే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే మనం బిజినెస్ చేస్తున్నాము అనంటే ఆన్‌లైన్‌లో చాలా మిస్టేక్స్ జరిగే అవకాశాలుంటాయి. కానీ నేను చాలా జాగ్రత్తగానే చేస్తున్నానండి. చాలా ఒకటికి 2 సార్లు నేను ఆలోచించుకొనే చేస్తున్నాను. ఏదైనా పొరపాటున 1, 2 జరిగినా కూడా మీరు చాలా మన అమ్మాయి అనేటట్టు తీసుకుంటున్నారు. దానికైతే ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. చాలా థాంక్స్ అండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ చాలామందేంటంటే, మేడం గారు మేము హోల్‌సేల్ గ్రూప్‌లో ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. హోల్‌సేల్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనంటే మేమేమైనా మనీ పే చేయాలా అని అడుగుతున్నారండి. అస్సలు లేదండి. మన దగ్గర ఏది మనీ పే చేయాలి అనేది ఏదీ లేదండి. అంటే మినిమమ్ బిల్ ఇంత చెయ్యాలని గాని, జీఎస్టీ గాని, హోల్‌సేల్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి మనీ పే చేయాలని గాని, ఇటువంటివి ఏవీ లేవండి మన దగ్గర. మీరు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. హోల్‌సేల్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనంటే మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్‌కి హోల్‌సేల్ గ్రూప్ లింక్ పంపించండి అని చెప్పి మీరు మెసేజ్ అయినా చేయొచ్చు. లేదంటే మన వీడియోస్ కింద డిస్క్రిప్షన్‌లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోను గాని, కామెంట్ బాక్స్‌లో కానీ హోల్‌సేల్ గ్రూప్ లింక్ ఇస్తానండి. మీరు కావాలంటే అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు హోల్‌సేల్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు వచ్చేటువంటి శారీస్ అప్డేట్‌ని మీరు కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే రీసేలర్స్ లింక్ ఇవ్వండి అక్క ప్లీజ్ అక్క అని అడుగుతున్నారండి. రీసేలర్ గ్రూప్‌లో నేను ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదండి. దయచేసి ఈ విషయానికైతే రీసేలర్స్ అందరికీ నేను చాలా సారీ చెప్పాలి. ఎందుకు అనంటే
నాకు హోల్‌సేల్‌లో సెట్ వైస్ అయిపోతున్నాయి. శారీస్ అయితే నాకు ఉండడం లేదు. నేను ఒక్కొక్క కలెక్షన్‌ని 50 దగ్గర నుంచి 100 వరకు నేను సెట్‌లు తీసుకొస్తున్నాను. అయినా కూడా నా దగ్గర ఉండట్లేదు. అలాంటప్పుడు మీరేంటంటే పోనీ మీరు వెంటనే చెప్పినా నేను ఒక సెట్‌ని పక్కకు తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇవ్వడానికైనా నేను ట్రై చేస్తాను. కాకపోతే మీరేం చేస్తున్నారనంటే నేను పెట్టేటువంటి పిక్స్‌ని మీరు గ్రూప్స్‌లోను, వాట్సాప్ గ్రూప్‌లోను, లేదంటే స్టేటస్‌లోను, స్టోరీస్‌లోను మీరు పోస్ట్ చేసుకొని 2 డేస్‌కి, 3 డేస్‌కి మీరు "అక్క ఈ శారీ కావాలంటున్నారు నా కస్టమర్" అని అడుగుతున్నారు. అప్పటికి నా దగ్గర స్టాక్ ఉండట్లేదు. మీరు గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. మాక్సిమం మనం పెట్టినటువంటి స్టాక్ 2, 3 డేస్ లోపే అయిపోతుందండి. మాక్సిమం ఏదో 1, 2 కలెక్షన్స్ ఉన్నా కూడా నేను వెంటనే మళ్ళీ పోస్ట్ చేస్తాను. 1, 2 సెట్లున్నా, లేదంటే ఒక శారీ సింగిల్ శారీ యూనిఫార్మ్‌లో ఒక 10 శారీసో, 5 శారీసో మిగిలినా కూడా నేను మళ్ళీ వెంటనే గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నాను. వెంటనే అయిపోతున్నాయండి. సో, అందువల్ల నేను రీసేలర్స్‌కి ఇవ్వలేకపోతున్నాను. రీసేలర్ గ్రూప్‌లో పెట్టినా కూడా మీరేం చేస్తున్నారంటే 3 డేస్ తర్వాత, 4 డేస్ తర్వాత నాకు ఆర్డర్ ఇస్తున్నారు. అప్పటి వరకు ఆ శారీస్ ఉండట్లేదు. హోల్‌సేలర్స్‌కే అయిపోతున్నాయి. మీకిద్దామని ఉంచినా కూడా హోల్‌సేలర్స్ ఆర్డర్ అడిగేటప్పుడు నేనిక్కడ శారీస్ ఉన్నాయి గదా! మరి నేను ఇంకెలా ఉంచగలుగుతాను? అందువల్ల నేను ఇచ్చేస్తున్నాను. సో, అయిపోతున్నాయి. కాబట్టి రీసేలర్స్‌ని నేను అసలు శారీస్ పెట్టలేకపోతున్నాను రీసేలర్ గ్రూప్‌లో. అందుకని నేను ఆ లింక్ ఇవ్వట్లేదండి. దయచేసి మీరందరూ కూడా రీసేలర్స్ గ్రూప్ లింక్ అడగొద్దు. రీసేలర్స్ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వకండి. మీరు వీలుంటే మీకు జాయిన్ అవ్వాలి మేము అనుకుంటే హోల్‌సేలర్ గ్రూప్‌లోనే జాయిన్ అవ్వండి. మీరు సెట్ వైస్ కాకపోయినా హాఫ్ సెట్ అయినా సరే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటంటే సింగిల్ శారీ ఇవ్వండి అక్క ప్లీజ్ అని అడుగుతున్నారు. సింగిల్ శారీ నేను ఇవ్వలేనండి. ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి. ఈ శారీస్‌లో మనకి 8 శారీస్ వస్తున్నాయి. ఒక సెట్‌లో. 8 శారీస్ వచ్చేటప్పుడు మీరిందులో ఒక కలర్ తీయమంటున్నారు. నేనేం చేస్తున్నానంటే ఈ 8 శారీస్ రాగానే ఫోటో తీసి నేను వాట్సాప్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. అదే మన హోల్‌సేలర్స్ గ్రూప్‌లో. హోల్‌సేలర్స్ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నారంటే మినిమమ్ దగ్గర దగ్గర 800 మెంబర్స్ ఉన్నారు. ఈ 800 మందిలో 100 మంది మన దగ్గర ఒక కలెక్షన్‌ని ఆర్డర్ చేసుకుంటారు కంపల్సరీగా. నేను ఆ 100 సెట్‌లు వాళ్ళకే ఇవ్వాలి. 800 మందిలో 100 మంది ఒక కలెక్షన్ కంపల్సరీ ఆర్డర్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళకే ఇవ్వాలి ఆ సెట్‌లు. నేను అందులో ఒక శారీ తీసినా కూడా వాళ్ళ కలెక్షను క్యాటలాగ్ పోతది గదా! ఇప్పుడు వాళ్ళకి క్యాటలాగ్ పిక్ మనం ఇస్తాం కదా! అందులో కూడా వాళ్ళకి తెలుస్తది. వాళ్ళు సెట్ వైస్ తీసుకుంటారు హోల్‌సేలర్స్. వాళ్ళకి నేను సెట్‌లో నుంచి ఒక శారీ తీసి నేను ఇవ్వలేను. మినిమమ్ మీరు హాఫ్ సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్తున్నాను. సింగిల్ శారీ అయితే నేను హోల్‌సేల్ ప్రైస్‌లో అస్సలు ఇవ్వలేము. రిటైల్ ప్రైస్ పడిపోద్ది. మళ్ళీ ఆ ప్రైస్ మీరు "అక్క నాకింత ప్రైజా? మీరు ఇంత అని చెప్పారు కదా అక్క" అని మీరే నన్ను అడుగుతున్నారు మళ్ళీ. అదెలా అవుతుందమ్మా? హోల్‌సేల్ ప్రైస్‌లో సింగిల్ శారీ ఎవరైనా ఇస్తారా? నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, "అక్క నేను ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ చెయ్యాలనుకుంటున్నాను. నాకు స్టాక్ పంపిస్తారా?" అని అడుగుతున్నారు. సో, నేను కంపల్సరీగా స్టాక్ అయితే పంపిస్తానమ్మా. మీరు 2000తో చేస్తారా? 5000తో చేస్తారా? 10,000తో చేస్తారా? 20,000తో చేస్తారా? ₹1,00,000తో చేస్తారా? అనేది మీ ఇష్టం. స్టాక్ అయితే మాత్రం మీకెంత కావాలన్నా నేను పంపించడానికి నేను రెడీగా ఉన్నాను హోల్‌సేల్‌లో. అయితే హోల్‌సేల్‌లో స్టాకు మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలక్క అనే క్వెషన్ మీలో రావచ్చు. బయట ఎందుకు తీసుకోకూడదని రావచ్చు. దానికి నేనిప్పుడు చెప్తాను. హోల్‌సేల్‌లో మీరు శారీస్ తీసుకోవాలి అనుకుంటే, బయట తీసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఆహ్, వాళ్ళకి మినిమమ్ బిల్ చెయ్యాలి. మినిమమ్ బిల్ అంటే ఎంత చేయాలి అనంటే, ఒక చిన్న చిన్న హోల్‌సేల్ షాప్‌లో అయితే 5,000 నుంచి ఉంటుంది. 10,000 వరకు ఉంటుంది. కొన్నిట్లో 10 ఉంటుంది. కొన్నిట్లో 20 ఉంటుంది. సూరత్ వరకు వెళ్తే మీకు 25,000 ఉంటుంది. మినిమమ్ బిల్. ఓకే. నెక్స్ట్ జీఎస్టీ. అంటే మీరు ప్రతి శారీ మీద కూడా 5% జీఎస్టీ పే చేయాలి. అంటే మీరు ఎన్ని శారీస్ తీసుకుంటే అన్ని శారీస్ మీద కూడా 5%, 10% జీఎస్టీ ఉంటుంది మీకు. జీఎస్టీ పే చేయాలి. నెక్స్ట్ మీకు కొరియర్ కూడా వాళ్ళకి మీకోసం ఆలోచించి పోస్ట్‌లో తక్కువకి అవుతుందని ఎయ్యడమో, లేదా కార్గోలో వేయడమో ఇలాంటివి చెయ్యరు. డీటీడీసీకి వేసేస్తారు. ఎందుకంటే ప్రైవేట్ సర్వీసెస్ వాళ్ళే వచ్చి వీళ్ళ దగ్గర నుంచి పార్సెల్ తీసుకువెళ్తారు. ఎంత చార్జ్ అయినా కూడా మీరు పే చేయాలి. వాళ్ళు పే చెయ్యరు. నేను అలా కాదండి. నేనే పోస్ట్‌కి తీసుకెళ్ళి ఇస్తాను. నేనే కార్గోకి తీసుకెళ్ళి ఇస్తాను. మీకు ఎక్స్‌ట్రా చార్జెస్ పడవు. అక్కడ కార్గో అయినా, పోస్ట్‌లో అయినా కూడా ఎంతైతే బిల్ మీద మీకొస్తుందో, ఆ బిల్ ఆ స్లిప్ ఏదైతే ఉందో, ఆ స్లిప్‌ని మీకు నేను వాట్సాప్ చేస్తున్నాను. చాలామంది కస్టమర్స్ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసు ఈ విషయం.
నేను పెట్టిన తర్వాత ఆ బిల్లు మీద ఉన్న అమౌంట్‌ని వాళ్ళు పే చేస్తారు. ఒకవేళ ముందే పే చేసేసిన వాళ్ళు ఉంటే దాని మీద తక్కువ వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ నేను వాళ్ళకి రిఫండ్ చేశాను మళ్ళీ. మళ్ళీ నేను పే చేసేసాను. ఒకవేళ ఎక్కువొచ్చింది అనంటే వాళ్ళే ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ నాకు పంపేవారు. ఇది మన దగ్గర జరుగుతుంది. అలాగే సెట్ వైస్ తీసుకోవాలిక్కడ. ఎన్ని సెట్‌లైనా కూడా అందులో హాఫ్ సెట్ ఇవ్వరు. సెట్ వైస్ తీసుకోవాలి. తర్వాత ఆ శారీస్‌ని వాళ్ళు డ్యామేజెస్ వచ్చినా, లేదు అనుకున్నట్లయితే ఒక కలెక్షన్ వచ్చినా కూడా వాళ్ళు ఎక్స్‌చేంజ్ గాని, రిటర్న్ ఆప్షన్ గాని వాళ్ళు చేసుకోరు. ఇవి బయట తీసుకుంటే జరిగేవి. మన దగ్గర తీసుకుంటే జరిగేవి చెప్తాను చూడండి. ఫస్ట్ కనకదార సిల్క్స్‌లో మీరు హోల్‌సేల్‌లో తీసుకోవాలి అనుకున్నట్లయితే, మన దగ్గర మినిమమ్ బిల్ ఉండదు. మీరు రూ. 1000 4 చీరలు తీసుకున్నా కూడా హోల్‌సేల్‌లో ఇస్తాము. అంటే మరి రిటైల్ వాళ్ళు అడగొచ్చు. ఒక శారీ మేము అడుగుతున్నాం కదక్క అని. అది వేరు. ఒక శారీ వేరు. హోల్‌సేల్‌లో వాళ్ళు సేల్ చేసుకోవడానికి తీసుకున్నది వేరు. వాళ్ళు పెట్టుబడి పెట్టి తీసుకుంటున్నారు. మీరు అలా కాదు. నేను తీసినటువంటి ఫోటోస్‌ని మీరు పంపించుకొని ఎవరో కావాలి అనుకుంటే అప్పుడు మీరు అడుగుతారు. లేదంటే లేదు. ఇక్కడ అలా కాదు కదా! ఎవరికో ఏదో అడిగితే వీళ్ళు తీసుకోరు. వీళ్ళు ముందు పెట్టుబడి పెట్టి తీసుకొని బిజినెస్ చేస్తారు. కాబట్టి నాకు హోల్‌సేలర్స్ చాలా ఇంపార్టెంట్. అయితే మన దగ్గర మినిమమ్ బిల్ లేదు. నెక్స్ట్ జీఎస్టీ ఉండదు. నెక్స్ట్ షిప్పింగ్ అనేది మీకు చాలా లో కాస్ట్‌లో 200, 300 దాటి ఇప్పటి వరకు ఎవరికీ అంతగా అవ్వలేదండి. ఎవరో ఒకరిద్దరు ఎక్కువ ఒక 50, 60 శారీస్ తీసుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా 250 లోపే అయ్యింది తప్ప 250 దాటి ఎవరికీ అవ్వలేదు. నెక్స్ట్ సెట్ వైస్ తీసుకోలేని వాళ్ళకి మనం హాఫ్ సెట్ కూడా ఇస్తున్నాము. హాఫ్ సెట్ ఎలా ఇస్తున్నామంటే సెలెక్టెడ్ పీసెస్ కాదు. మేము మామూలుగా మేము డివైడ్ చేసేసి ఇచ్చేస్తున్నాము. అలాగే మన దగ్గర ఎటువంటి డ్యామేజ్ వచ్చినా లేదంటే ఒక శారీ వెళ్ళినా కూడా మనం వెంటనే ఆ శారీస్‌ని ఎక్స్‌చేంజ్ గాని, రిటర్న్ గాని చేస్తున్నాము. ఒకరిద్దరికి రిఫండ్ కూడా చేసాం మనము. ఇది మన దగ్గర తీసుకున్న వాళ్ళకి, బయట తీసుకున్న వాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. మన దగ్గర తీసుకుంటే ఇది జరుగుతుంది. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇది జరుగుతుంది అనేది మీకు డిఫరెన్స్ తెలియడానికి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పాను. సో, నేనైతే హోల్‌సేల్‌లో మీకు పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు కావాలి అనుకున్నవి మీరు సెలెక్ట్ చేసుకోండి. అది యూట్యూబ్‌లో వీడియోస్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నా మీ ఇష్టం. లేదు అనుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్నా మీ ఇష్టం. నెక్స్ట్ ఎడిటర్ కోసం కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఎడిటింగ్ అనేది మీరు ఏదైతే స్క్రీన్ మీద నంబర్ ఉందో ఆ నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. అక్క మాకు కనకధార సిల్క్స్ ఎడిటర్ కావాలక్క మాకు వీడియోస్ ఎడిటింగ్ అని చెప్పి ఇప్పటివరకు చాలా మంది చేపించుకుంటున్నారు. మీరు కూడా చేపించుకోండి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్‌లో మీకు థంబ్‌నెయిల్స్ కానీ, అలాగే ఛానల్ క్రియేట్ చేయడం కానీ, మీషో కానీ, లేదన్నట్లయితే ఇన్‌స్టా కానీ, ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, వీడియోస్ చేయడం గానీ, షార్ట్స్ చేయడం గానీ, థంబ్‌నెయిల్స్ కానీ, మోనటైజేషన్‌కి అప్లై చేయడం గానీ, ఏదైనా కూడా మన ఎడిటర్స్ చేస్తారండి. మీరు కంపల్సరీగా మీరు కావాలి అనుకున్నట్లయితే మీరు పైన ఉన్నటువంటి నంబర్‌కి వాట్సాప్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మీకు పంపిస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్స్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వలేకపోతే నేను వీడియో అనేది కంపల్సరీగా చేస్తానండి. మీకు శారీ కలెక్షన్స్ అయితే చాలా బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. చాలా మంచి కలెక్షన్స్ మన దగ్గర ఉంటున్నాయి. మనకి ఎప్పటికప్పుడే కొత్త కలెక్షన్స్ వస్తున్నాయండి. పండగ వచ్చిందని తేవడమో, లేదంటే ఏదో అకేషన్ ఉందని తెచ్చడమో కాదు. నేను డైలీ మనకి కొత్త పార్సెల్స్ వస్తూనే ఉంటాయి. మనం పార్సెల్స్ వేస్తూనే ఉంటాము. మీ అందరి సపోర్ట్‌తోనే ఇదంతా కూడా సాధ్యమయిందండి. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే కావాలని కోరుకుంటున్నాను. మీ బిజినెస్ కూడా చాలా బాగా అవ్వాలని, చాలా బాగా రన్ అవ్వాలని, చాలా బాగా మీరు బిజినెస్ చేసుకొని ప్రాఫిట్ సంపాదించాలని, మీరు కూడా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ యమున. నమస్కారం.